నారాయణఖేడ్ నియోజకవర్గ మండల కేంద్రమైన కలేహర్లో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆధ్వర్యంలో నూతన చట్టం భూభారతిపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు తమ భూములపై జరిగిన తప్పులను సవరించుకోవడానికి మంచి చట్టమని, భూములు కొనడానికి అమ్మడానికి సమస్య రాకుండా చట్టమని, పార్టీ బిలో ఉన్న భూములకు సాదా బైనామా, వారసత్వ భూములు, అసైన్ భూములు, గట్టు తగాదాలు, భూముల కొలతలు తక్కువ, భూ విస్తీర్ణంలో ఒకరి సర్వే ఒకరికి రావడం వంటి సమస్యలు వెంటనే పరిష్కారం అందించే ఆయుధమే భూభారతమని ఆమె తెలిపారు. భూభారతి అవగాహన సదస్సులో నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పి సంజీవారెడ్డి, జిల్లా అధికారులు, ఉన్నతాధికారులు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. ఇంతకు ముందు ఈ అప్పీల్ వ్యవస్థ అనేది ఉండేది కాదు. ఆర్టీఓ ఇచ్చిన ఆర్డర్తో మీకు సంతృప్తి చెందకపోతే కలెక్టర్ గారి ముందు అప్పీల్ వేసుకోవచ్చు. కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్తో కూడా సంతృప్తి చెందకపోతే ల్యాండ్ ట్రిబ్యునల్ వరకు కూడా వెళ్ళచ్చు. ఈ విధంగా భూ సమస్యలన్నీ పరిష్కారం అవ్వడానికి రెవెన్యూ కోర్ట్స్లోనే పరిష్కారం అయ్యే విధంగా, సివిల్ కోర్టు వరకు వెళ్లకుండా అన్ని భూ సమస్యలు రెవెన్యూ యంత్రాంగమే పరిష్కారం చేసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలానే భూ సరిహద్దుల మధ్య గొడవలు కూడా అవి కూడా శాశ్వతంగా పరిష్కారం చేసే విధంగా ఈ చట్టంలో నియమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి భూ కమతానికి కూడా జియో కోఆర్డినేట్స్ అన్నది ఫిక్స్ చేసిన భూమి పట్టంతో పట్టదారు పాస్బుక్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఒక రైతుకి ఒక ఎకరం పొలం ఉందంటే ఆ ఎకరం పొలం ఎక్కడుంది అని ఎవరైనా కూడా సర్వేయరు చూసి చెప్పే విధంగా కూడా ఈ కొత్త సిస్టంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో భూమి మీద కొట్లాట్లు, రైతుల మధ్య గొడవలు, కలహాలు ఇవన్నీ కూడా తగ్గి శాశ్వత పరిష్కారం వచ్చే విధంగా కూడా ఈ సిస్టమ్ ఉంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ కొత్త చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దీనికి సంబంధించిన నియమాలు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్లో అన్ని చోట్ల కూడా మీకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేస్తాము. రెవెన్యూ యంత్రాంగం కూడా రైతుల భూ సమస్యలు పరిష్కారానికి ఎప్పుడూ కృషి చేయాలి. ప్రధానంగా ఈ భూ సమస్యలన్నీ కూడా త్వరగా పరిష్కరించి వారికి భూ హక్కులు అందే విధంగా కూడా ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్న స్టాఫ్ అందరూ కూడా కృషి చేయాలని కూడా కోరుతూ ఈరోజు కల్హేర్లో ఈ సభ ఏర్పాటు చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.